చైనా ఈ పేరు వినగానే మనకి ఇప్పుడు ఎక్కువగా గుర్తుకొచ్చేది కరోనా వైరస్. ఈ వైరస్ వీళ్ళే ప్రపంచం అంతా పంపారని మనందరికీ తెలుసు. ఈ విషయం ఒకటి పక్కన పెడితే చైనా నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే వాటితో పాటుగా చైనాలో చాలా విచిత్రమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ పెళ్ళిళ్ళలో తాళి కట్టరు, ఉంగరాలు మార్చుకోరు. మరి ఎలా పెళ్లి జరుగుతుంది? వీరు జరుపుకునే పండుగలు ఏమిటి? వీరు తినే ఆహారం ఏమిటి? ఇక్కడ పల్లెటూర్లు ఎలా ఉంటాయి? ఇక్కడ వ్యభిచారం ఎలా ఉంటుంది? వ్యవసాయం ఎలా చేస్తారు? వీళ్ళు దేవుని ఎందుకు నమ్మరు? ఇక్కడ శిక్షలు ఎలా ఉంటాయి? ఇలా చైనా గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఓకే, మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చైనా బయోగ్రఫీ చూసుకుందాం. చైనా రాజధాని బీజింగ్. ఇది 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇండియా 142 కోట్ల జనాభాతో ఆక్రమించింది. చైనా ఏరియా అంటే భూభాగం 95,47,000 చదరపు కిలోమీటర్లు. అంటే ఇండియా కన్నా 3 రెట్లు ఎక్కువ భూమిని చైనా కలిగి ఉంది. ఇది 14 దేశాల సరిహద్దును పంచుకుంటున్న వాటిలో 10 దేశాలతో విరోధం కలిగి ఉంది. ఇక్కడ అతి పొడవైన నది యాంగ్జీ నది. చైనాలో విద్యా వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ చదువు చాలా నాణ్యంగా ఉంటుంది. అంటే గ్రేట్ టీచింగ్ అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ యూనివర్సిటీలోనే 90% చైనా విద్యార్థులు చదువుతారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు చాలా తక్కువగా ఉంటాయి. మన దేశంలాగా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే 20-30 స్కూల్స్ ఉండవు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రమే చదువుతారు. ఇక్కడ ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ చేస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి అందించే విధానం చాలా బాగుంటుంది. ఎలా అంటే ఇక్కడ ఎల్కేజీ, యూకేజీ స్కూల్స్లో పిల్లలకి ఓన్లీ గేమ్స్ మాత్రమే నేర్పుతారు. అదే ప్రాథమిక పాఠశాల అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్, చైనీస్ సబ్జెక్టు ఉంటాయి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఓన్లీ సైన్స్ అండ్ ఒక కొత్త భాషకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు గావ్కావ్ అనే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. ఈ ఎగ్జామ్ స్టూడెంట్ భవిష్యత్తు నిర్ణయించుతుంది. ఈ ఎగ్జామ్ ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదే నెంబర్ 1. రెండవది మన దేశంలో నిర్వహించే ఐఐటి, జేఈ. ఈ గావ్కావ్ ఎగ్జామ్ ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఇంటర్ నుండి పిహెచ్డి వరకు చదువుకోవచ్చు. ఈ ఎగ్జామ్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒకటి వారికి ఏ కోర్స్ అయితే ఇష్టమో దానికి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ఈ ఎగ్జామ్ 750 మార్కులకి ఉంటుంది. పాస్ మార్క్ రావాలంటే 370 నుంచి 450 వరకు మార్కులు రావాలి. ఫిక్స్డ్ పాస్ మార్క్ ఎందుకు లేవంటే ఆ వ్యక్తి ప్రాంతం బట్టి, తను ఎంచుకున్న యూనివర్సిటీ బట్టి మారతాయి. ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం 1,30,00,000 మంది రాస్తారు. అందులో 1,00,000 పాస్ అవుతారు. కానీ టాప్ 3 యూనివర్సిటీలకు 1 నుండి 2% మంది మాత్రమే ప్రవేశం పొందుతారు. మిగతా వారు వారికి నచ్చిన కాలేజీలో జాయిన్ అవుతారు. చైనాలో మ్యారేజ్. ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ 60% మంది ప్రజలు నాస్తికులే ఉంటారు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కుటుంబ పెద్దలే చేస్తారు. ఇక్కడ పెళ్ళిళ్ళలో ఉంగరాలు మార్చుకోవడం, తాళి కట్టడం ఉండదు. కానీ పెళ్ళి అయిపోతుంది. దీన్నే బోయింగ్ సెర్మనీ అంటారు. అంటే ముందుగా వధువరులు వారి తల్లిదండ్రులకు మరియు అక్కడికి వచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తారు. తర్వాత ఆకాశానికి, భూమికి నమస్కారం చేస్తారు. ఆ తర్వాత వధువరులు ఒకరికొకరు నమస్కారం చేసుకుంటారు. అంతటితో వివాహం అయిపోతుంది. ఆ తర్వాత రిసెప్షన్లో ప్రతి ఒక్కరికి వధువరులు టీ అందిస్తారు. అది నూతన వధువరులకు గొప్ప అదృష్టంగా భావిస్తారు. మిగతా ముస్లింలు, బౌద్ధులు, హిందువులు వారి వారి మత గురువుల సమక్షంలో పెళ్ళిళ్ళు జరుపుతారు. కానీ ఈ పెళ్ళిళ్ళు అన్నీ తాత్కాలికమే. వీటికి చట్టబద్ధత ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి పెళ్లిపైన ప్రభుత్వం అజమాయిషీ ఉంటుంది. ఆ పెళ్లి అధికారంగా ప్రకటించాలంటే ప్రతి నూతన జంట అక్కడ రిజిస్ట్రేషన్ బ్యూరోలో రిజిస్టర్ అవ్వాలి. అప్పుడే ఆ పెళ్లి చట్టబద్ధం అవుతుంది. వాటి గురించి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో మైనర్ వివాహాలు అరికట్టడానికి అక్కడ ఏ జాబ్లో జాయిన్ అవ్వాలన్నా మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి. ఈ విధానం గ్రామంలో, నగరాల్లో ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ అసలైన వ్యక్తి ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్. 2013లో ప్రెసిడెంట్ అయ్యి 2018లో
తనకు అనుకూలంగా అంటే తాను చనిపోయే వరకు నేనే ప్రెసిడెంట్ని అని చైనా రాజ్యాంగాన్ని మార్చుకున్న వ్యక్తి షీ జిన్పింగ్. ఈయన పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ఇతను ఏ మతాన్ని నమ్మడు, కానీ ఇక్కడ అన్ని మతాల్ని గౌరవిస్తాడు. కానీ ముస్లిం, క్రిస్టియన్ ప్రజలపై కొన్ని ఆంక్షలు విధిస్తాడు. చైనాని ఆర్థికంగా, సైనికంగా, టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే చైనాని నెంబర్ 1 చేయడం అతని లక్ష్యం అంట. అందుకే అటు అమెరికాతో, ఇటు భారత్తో, జపాన్తో ఎప్పుడూ ఏదో ఒక గొడవని సృష్టిస్తాడు. చైనా వాళ్ళు తినే ఆహారం. వీరు కప్పలు, పురుగులు, పాములు తింటారని మనం ఎగతాళి చేస్తాం. కానీ అక్కడ చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు వారి పంచ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అని వీరి నమ్మకం. అయితే ఇటువంటి ఆహారం చైనాలో అన్ని ప్రాంతాల్లో తినరు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఇక్కడ ఎక్కువగా తినే ఆహారం బియ్యంతో చేసిన ఆహారం, న్యూడిల్స్, టోపు అంటే సోయాబీన్స్తో చేసిన వంట, కంచి అంటే గోధుమ పిండితో చేసిన కూర తింటారు. వాటితో పాటు కూరగాయలు, మాంసం తింటారు. చైనాలో ప్రాంతం బట్టి వారు ఆహార శైలి మారుతుంది. మనం తినే ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, మంచూరియా లాంటి ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఇక్కడి నుంచి వచ్చినవే. చైనాలో జరుపుకునే పండుగలు. ఇక్కడ మెయిన్గా జరుపుకునే పండుగ న్యూ ఇయర్. ఇది చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ అందరూ ఫాలో అయ్యేది లూనార్ క్యాలెండర్. కావున చైనా న్యూ ఇయర్ అనేది ఒకసారి జనవరిలో వస్తుంది, ఒకసారి ఫిబ్రవరిలో వస్తుంది. ఆ రోజు మనం ఎలా జరుపుకుంటామో వాళ్ళు అలానే జరుపుకుంటారు. కానీ ఈ పండగకి 15 రోజులు సెలవులు ఇస్తారు. రెండో అతిపెద్ద పండుగ కింగ్ మింగ్. అంటే వారి పూర్వీకుల సమాధుల వద్ద నివాళులు అర్పించి అక్కడే భోజనాలు చేస్తారు. ఆ రోజు శ్మశాన వాటికలు చాలా రద్దీ అవుతాయి. చైనాలో వ్యవసాయం ఎలా ఉంటుందంటే, చైనా ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ఎక్కువ వ్యవసాయం చేస్తుంది. ప్రతి దేశంలో చైనా ఎలక్ట్రానిక్ మరియు ఇతర వస్తువులు ఎలా ఉంటాయో అలానే అక్కడ పండిన పంటలు ఇతర దేశాల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో వరి, గోధుమ, పత్తి, టీ ఎక్కువగా పండించేది చైనానే. ఆ దేశ 140 కోట్ల జనాభాకి సరిపోయే వ్యవసాయమే కాకుండా మిగతా దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అంటే అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. మనం ఫోన్ కొనగానే యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి యాప్లో ఆటోమేటిక్గా ఫోన్కే వస్తాయి కదా. కానీ చైనాలో అవి బ్యాన్ చేశారు. అక్కడ వాళ్ళు తయారు చేసుకున్న అప్లికేషన్స్ మాత్రమే వాడతారు. అంటే ఎంత టెక్నాలజీ ఉందో అర్థం చేసుకోవాలి. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ కలిగి ఉన్న రెండవ దేశం చైనా. మొదటిది అమెరికా నిర్మించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. రెండవది చైనాకే. మరే ఇతర దేశాలకి సొంతం స్పేస్ స్టేషన్ లేదు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? భూమి మీద నుండి చేసే ప్రయోగాలు ఇక్కడి నుండి చేస్తారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద $17 ట్రిలియన్ జీడిపి కలిగిన దేశం. మనది $3 ట్రిలియన్ కలిగిన 5వ దేశం. ఇక్కడ ఎంత చిన్న పని చేస్తున్నా లేదా కష్టమైన పని చేస్తున్నా సరే టిప్ ఇస్తే ఎవరు తీసుకోరు, అడగరు. చైనాలో ఉండే మతాలు. ఇక్కడ 50 నుండి 60% వరకు నాస్తికులు ఉంటారు. అంటే ఏ మతాన్ని నమ్మని వారు. 18 నుండి 20% వరకు బౌద్ధ మతస్థులు ఉంటారు. 5 నుండి 10% మంది తావోయిజం మతస్థులు ఉంటారు. అంటే కొండలు, నదులను, ప్రకృతిని ఆరాధించేవారు. 5 నుండి 7% క్రిస్టియన్లు ఉంటారు. 1 నుండి 2% ముస్లింలు ఉంటారు. 1% హిందువులు ఉంటారు. చైనాలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. అయితే సరే అక్కడ చాటుమాటం జరుగుతూనే ఉంటుంది. ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడైతే అక్కడ ఎక్కువగా ఉంటాయి. అలాగే బార్లు, మసాజ్ సెంటర్లు, నైట్ క్లబ్లో ఇవి జరుగుతాయి. ఒకవేళ పోలీసులకు పట్టుపడితే 15 రోజుల నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తారు. చైనాలో స్త్రీ స్థానం మన దేశాల్లో ఉండే విధంగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, పిల్లల్ని లేడీసే చూసుకుంటారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ చిన్న చిన్న పదవులే చేపడుతున్నారు. మనలాగా కేంద్ర రాష్ట్రాల్లో మహిళలు చేపట్టే మంత్రి పదవులు చేపట్టలేకపోతున్నారు. చైనాలో కూడా లేడీస్ని హత్యలు, రేపులు, స్మగ్లింగ్లు చేస్తారు. ఇక్కడ కూడా లింగ వివక్షత ఉంది. అబ్బాయిలు పుట్టాలని కోరుకుంటారు. అందుకే స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. చైనాలో శిక్షలు ఎలా ఉంటాయి చూసుకుంటే, ప్రపంచంలో కఠినమైన శిక్షలు విధించే దేశాల్లో ఒకటి చైనా.
ఎక్కువగా మరణశిక్షలు విధించేది చైనానే. ఆ మరణశిక్షలు ఎలా ఉంటాయంటే ఆ దేశ ప్రజలు ముందే గుర్తిస్తారు. అసలు ఏ తప్పుకి ఏ శిక్ష వేస్తారంటే లైంగిక వేధింపులు చేస్తే అంటే పట్టుకోవడం, వెంటపడడం వంటి వాటిపై 5 సంవత్సరాల శిక్ష వేస్తారు. దొంగతనం చేస్తే 3 నుండి 10 సంవత్సరాలు, రేప్, మర్డర్, అవినీతి చేస్తే మరణశిక్షలు విధిస్తారు. మన వాళ్ళు ఎవరైతే వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఏదైనా తేడా జరిగితే అంతే సంగతి. ఈ చైనా కల్చర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు మన వీడియో చూశారు అంటే మన వీడియో మీకు నచ్చినట్లు ఉంది. ఇంకా ఏమైనా టాపిక్ మీద కానీ ఏదైనా విషయం మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.